చెప్పాను తల్లి, నేను ఓడిపోయి ఉన్నాను, ఆయనకేమో 151 సీట్లు ఇచ్చారు ప్రజలు, నేనేం చేయాలో తెలియట్లేదంటే, నువ్వు నిలబడన్నా, నువ్వు వస్తే నువ్వు న్యాయం జరుగుద్దన్నా. నా దగ్గర ఏ బలం ఉంది తల్లి, ఓడిపోయినోడిని బలం లేదన్నా, నువ్వు రా అన్నా, నాకు అండగా నిలబడన్నా అంటే నిజంగా నిస్సహాయంగా ఉండిపోయి ఏమి చేయాలో తెలియక మా రాజకీయ కార్యదర్శి హరిప్రసాద్ గారికి చెప్పి, మనం చేయగలిగేది ఈ రోజున ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేయండి, అన్యాయం జరిగింది ప్రజలకు తెలియచేయండి అంటే ఆ రోజు నేను చేయగలిగింది. ఇది ఎందుకు చెప్తున్నానంటే, రాయలసీమలో పోరాటం చేస్తే ఎంత కదిలొస్తారని చెప్పడానికి నిదర్శనంగా కోసం చెప్తున్నాను ఈ సంఘటన. ఒక 2.5 నెలల తర్వాత ఆ తల్లి పడ్డ ఏడుపు నన్ను ఎప్పుడు కదిలించేసేది. నేనేం చెప్పానంటే, నాకు తల్లి 14 ఏళ్ల బిడ్డను కోల్పోయిన తల్లి, దివ్యాంగురాలు, మళ్ళీ తను కర్నూలుకి నేను వస్తానని చెప్పండి, ఇది దేశం అంతా తెలియాలి ఈ బిడ్డ జరిగిన అన్యాయం అంటే. పోలీసులు కేసులు తీసుకోవట్లా, ఏదైతే వేటాడబడుతున్నాయో అవి వెనక్కి తిరిగినాయి అంటే, వేటాడబడుతున్న క్రూర మృగాలు కూడా పారిపోయే అంత గొప్ప నేలది, చదువుల నేలది. కోస్తా ప్రాంతానికంటే కూడా అత్యధికంగా పంట పండే నేలది ఒకప్పుడు. మనకి మిగతా నేల కర్ణాటకకి వెళ్ళక ముందు అలాంటి గొప్ప నేల ఈ రోజున ప్రతి ఊర్లో, ప్రతి నియోజకవర్గంలో కొద్ది మంది చేతుల్లో కబంధ హస్తాలు ఇరుక్కుపోయాను. మన కొట్టే సాయిని శ్రీకాళహస్తిలో ఆ సీ ఎవరు చెంపదెబ్బ కొడితే నాకు చాలా కదిలిపోయింది. నిరసనకు కూడా మీకు చెప్పడానికి వీలు లేదంటే, నేను ఢిల్లీకి వచ్చాను. వచ్చి నాకు ఒకటే అనిపించింది, ఇక్కడ కొట్టే సాయి లాంటి నిలబడే వాళ్ళకి ధైర్యం చెప్పాలి, ఇక్కడ నేను రావాలి, అందుకని వచ్చిన రోజున. ఇది ఎందుకు చెప్తున్నానంటే, మనందరం సమిష్టిగా ఆలోచించకపోతే కొంతమంది చేతిలోకి అధికారం ఉండిపోద్ది. మనలో మనం కొట్టుకుంటా ఉన్నాం, మనలో మనం విడిపోతూ ఉన్నాం. నాయకుడు ఎవరని కాదు, మన సమూహానికి పనిచేసేవాడా కాదా, రాయలసీమ ప్రాంతానికి న్యాయం చేసేవాడా కాదా, అదే చూడండి. నేనైతే ఎక్కడికి పారిపోను. నిన్న రాత్రి కూడా నేను పనిచేసే స్టాఫ్ కింద పోలీసులు వచ్చి, ఇక్కడ మనం కొంచెం రెంట్కి తీసుకుంటే బిల్డింగ్లు, పోలీసులు వచ్చి మన దగ్గర పనిచేసే స్టాఫ్ని భయపెట్టే స్థాయికి వెళ్ళిపోతూ ఉన్నారు. జగన్ ప్రభుత్వానికి ఒకటే చెప్తున్నాను, జగన్ ఇది 2009 కాదు, జగన్ ఇది 2024, మర్చిపోయి. మీకు చెప్తున్నాను, ముఖ్యంగా మీరందరూ రాయలసీమ ప్రాంతం నుంచి వచ్చారు కాబట్టి చెప్తున్నాను, నేను ప్రాణాలకు తెగించే వచ్చాను రాజకీయాల్లోకి. నేను భయపడను.